గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. విజేత న్యూస్ వీక్షకులకు గుడ్ ఈవినింగ్. ఈరోజు మన పరిరక్షణ కమిటీ 15వ ఏడుకి అడుగుపెట్టింది. నాకు 50 సంవత్సరంలోకి అడుగుపెట్టాము. అంతా మంచి జరగద్దని, మంచి జరగాలని ఆశించిన వాళ్ళ శుభాకాంక్షలు తెలిపిన వాళ్ళకి అందరికీ, ముఖ్యంగా మా మామగారికి, మా బంధుమిత్రులకు, మా శ్రేయోభిలాషులకు, పాత్రికేయ మిత్రులకు, రైతన్నలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈవినింగ్ వాకింగు మన మన్నేటి ఒడ్డిన కలవల బ్రిడ్జి దగ్గర చేస్తున్నాను. 7 స్వాములు మన నీళ్ళలో మనసారు ఏడ, అందుకని నేను కూడా ఇటే వచ్చాను. దమదమ అంటాను, అయ్యో నేను దగ్గర అయ్యో ప్రమాదంగా ఉంది. మన రాళ్ళపాడు నీటి మట్టాన్ని 4 గేట్లు ఎత్తి చాలా వరకు తగ్గించారు. అయితే బాగానే దిట్టంగానే పారుతుంది అనేది మనకు అవపడుతుంది. ఈ చేపలు కూడా బాగా పట్టుకుంటున్నారు ఏడ వల్లేసి. బాగానే పారుతున్నట్టుంది. ఇద్దరి పారుతున్నట్టు. ఇక్కడ చూడండి, మన్నేటి ఒడ్డున గుంటలు పెట్టి, ఇది చూడండి గుంటలు పెట్టి మాఫియా, ఇసుక మాఫియా బాగా తోలుతుంది. చూడండి ఎంతలా గుంట పెట్టారు. దీంట్లో ఈ ప్రాంత నాయకులకు కూడా వాటా ఉందనేది చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో కానీ తెలియదు. చూడు, అంతా గుంటలు పెట్టారు, గుంటలు మయమైపోయింది. ఆ గుంటల్లో ఎవరన్నా మనిషి పడితే ఈ నీళ్ళు వచ్చినప్పుడు ఇంతే సంగతులు. నీళ్ళు ఎందుకని ఎక్కువ వదులుతున్నారో అర్థం కావట్లేదు. 18:30 తెచ్చేటట్టు ఉంది. 15 పొద్దున 19:03 18:30కే ఆ మధ్య తెచ్చేటట్టుంది. 4 గేట్లు ఇచ్చినట్టుంది. అన్నీ 3 లక్షల ఇసుకలు బయటకు విడుదల చేస్తున్నారు. బాగుంది. బాబు వస్తే వానలు పడవయ్యానంది వాళ్ళు చూసుకోండి ఫస్ట్. బాబు వస్తే వాన పడదా? పోయిన సంవత్సరం పడలా. పోయిన సంవత్సరం గేట్లు ఎత్తాము, ఈ సంవత్సరం కూడా గేట్లు ఎత్తాము. పంట టైం కాకుండానే నిండింది చెప్పండి. నొరగలు కట్టుకున్నాయి చూడు. అప్పు వ్యవసాయం చేసేటప్పుడు